కలిసొచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకు పుడతాడంటారు. అట్లాంటిదే ఇప్పుడు కీలకమైనటువంటి అంశం. ఏంటయ్యా అంటే నరేంద్ర మోడీ సర్కారు లాస్ట్ ట్రిప్ రెండోసారి వచ్చినప్పుడు ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. రష్యా లాంటిది సక్సెస్ఫుల్గా సస్టైనబుల్గా వాళ్ళ అమెరికా యూరప్ దేశాలను నాటో దేశాలను తట్టుకుని నిలబడుతుంది. ఏంటంటే హయ్యెస్ట్ మినరల్స్ దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడ మినరల్స్ ఉన్నాయనినే కాకుండా ప్రపంచంలోని ఇతర దేశాలు ఎక్కడైతే బలహీనంగా దేశాలు ఉంటాయో అక్కడ మినరల్స్ వెరిఫై కూడా చేసి ఆయా దేశాలతో టైఅప్ అయి ఆ మినరల్స్ అన్నిటి మీద ఆధిపత్యం అది సాధించింది. దానివలన ఇవాళ అన్ని ఆంక్షలు వచ్చినా రష్యా నిలబడింది. భవిష్యత్తులో కూడా మనం నెంబర్ 1గా వెళ్ళాలంటే మినరల్స్ కావాలి. భారతదేశం సహజ వనరులకి కేంద్రం కాబట్టి భారతదేశంలో ఏ ఏ సహజ వనరులు ఎక్కడెక్కడ దొరుకుతాయో వెరిఫై చేయమని చెప్పేసి కొన్ని సంస్థలకు అవుట్సోర్సింగ్ ఇచ్చింది. అట్లాగే మనకి ఇదివరకు నల్లమలలో దొరికినటువంటి ఖనిజాల దగ్గర నుంచి వివిధ రాష్ట్రాల్లో దొరికినటువంటి ఖనిజాల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు తాజాగా లిథియం నిల్వలు ఏవైతే బ్యాటరీల తయారీ లాంటి వాటికి అత్యంత కీలకమైనది. ఇంతకాలం చైనా నుండి దిగుమతి చేసుకుని ఆ మధ్యన ఆంధ్రాలో కూడా కొన్ని దొరికినాయి, కాశ్మీర్లో కూడా దొరికినాయి. ఇప్పుడు తాజాగా ఈ డిపాజిట్లు కర్ణాటకలోని మాండ్య, యాదగిరి జిల్లాలలో ఉన్నాయి అన్నటువంటిది ఐడెంటిఫై అయ్యింది. ఇది అతిపెద్ద ఆదాయ వనరు అవుతుంది.